హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మీనా. ఈరోజు నేను మీకొక చిన్న కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణమవుతుండగా, ఒక దూర్జనుడు వచ్చి బుద్ధుణ్ణి అవమానించాడు. ఆ దూర్జనుడు కోపంతో తన మాటలు మండిపడుతూ బుద్ధుణ్ణి తిట్టసాగాడు. బుద్ధుడు మాత్రం ఏమాత్రం కోపం చూపకుండా ప్రశాంతతతో ఆ వ్యక్తిని చూశాడు. దూర్జనుడు మరింత కోపంతో అరిచాడు. కానీ బుద్ధుడు ప్రశాంతంగానే ఉండిపోయాడు. చివరికి దూర్జనుడు అలిగి, "నేను మిమ్మల్ని ఇంతగా తిడుతున్నాను, మీరెందుకు కోపం చెందటం లేదు?" అని అడిగాడు. బుద్ధుడు మృదువుగా నవ్వుతూ, "ఒకరు మీకు బహుమానం ఇచ్చినప్పుడు, మీరు దాన్ని తిరస్కరించినప్పుడు ఆ బహుమానం ఎవరిదవుతుంది?" అని అడిగాడు. "ఇచ్చిన వారిదే అవుతుంది" అని దూర్జనుడు బదులిచ్చాడు. "అలాగే" అని బుద్ధుడు చెబుతూ, "మీరు నాపై చేసిన అవమానం నేను స్వీకరించనప్పుడు అది మీరే పొందాలి." ఆ మాటలతో దూర్జనుడు తన తప్పును గ్రహించి బుద్ధుడి కరుణను పొందాడు. ఆ రోజు నుండి అతను తన ప్రవర్తనను మార్చుకొని ఇతరులకు కరుణ చూపించడం నేర్చుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, కోపమైన, కరుణ అయిన ప్రేమతో జయించవచ్చు. మన ప్రతికూల స్పందనలు ఇతరుల పట్ల మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో, మరియు ఎలా మనల్ని వారికి దగ్గరగా చెయ్యవచ్చో గ్రహించాలి. ఈ కథ మనకి గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అందుకే బుద్ధుడు చాలా గొప్ప గురువుగా పూజింపబడతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.